జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్న కించన. ఆ బ్రహ్మ కంటే అన్యమైనటువంటిది కించన, చూడండి, ఏ మాత్రము లేదు. అంటే మరి స్వామీజీ ఇదంతా బాగుందండి, ఇది కల్పన అంటున్నారు, మరి ఇక్కడంతా అనుభవాలు ఉన్నాయి కదండి, వింటున్నాం చూస్తున్నాం, ఇవన్నీ అన్నీ నేనే అయితే ఈ అనుభవాలన్నీ ఎలా వస్తున్నాయి? చూడండి, దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణోన్యన్న తద్భవేత్ తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. పైన ఏం చేశారంటే జగత్తు బ్రహ్మ అని రెండు శబ్దాలు తీసుకుని పై శ్లోకంలో జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్ న కించన. అంటే ఈ బిచ్చగాడున్నాడే, ఈ బిచ్చగాడు ఎవడో కాదు, ఆ చక్కగా రాజటీవీతో కనిపించే వీడే ఆ బిచ్చగాడు. కానీ బిచ్చగాడి కంటే వాడు వేరు. వాడు బిచ్చగాడా? మహా అపర కుబేరుడు. ఇలాంటి పాత్రలు పోషించి 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 ఓ 10 కార్లు, 10 బంగ్లాలు, ఓ పొలాలు, పుట్ర, నగ అన్నీ ఉన్నాయి వాడికి. మహా కుబేరుడు వాడు. ఈ బిచ్చగాడు కాదు. కానీ ఈ బిచ్చగాడు వాడికంటే వేరు కాదు. ఈ బిచ్చగాడు అనేది ఏంటి? ఈ బిచ్చరికం అనేది ఏంటి? పాత్ర. ఈ బిచ్చరికం అనేది ఏంటి? పాత్ర. బస్, ఇదొక పాత్ర మాత్రమే, కల్పితమైన పాత్ర. అలాగని ఇక్కడ మానవుడు అదొక పాత్ర, కల్పిత పాత్ర. బస్, నిజానికి కల్పిత పాత్రను గనక తొలగించి చూస్తే సచ్చిదానందమద్వయం, పరమాత్మ స్థితి. పరమాత్మ ఆ స్వరూపమే, చైతన్యమే అక్కడుంది. కాబట్టి అక్కడ పై శ్లోకంలో ఏకం సత్ బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే సూత్రం ఉందే శంకరులది, దాన్ని ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, అయ్యా జగత్తు బ్రహ్మ ఇన్ని రెండు లేవు, ఉండేదేంటి? ఏకం అద్వితీయం. ఎలాగా? మనకు ఒక మంత్రం ఉంది, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాపి అధోముఖం. హృదయం చ అపి అధోముఖం. చూడండి, ఇక్కడ ఈ మంత్రాన్ని బాగా విచారణ చేయండి. యచ్చ కించిత్ జగత్ సర్వం. యచ్చ కించిత్, ఏ మాత్రమైనా కించిత్ ఉన్నా ఈ జగత్తులో, ఏమిటది? సర్వం దృశ్యతే శ్రూయతేపివా, చూడబడేది వినబడేది ఏదైనా సరే సమస్తము కూడా దృశ్యమానములైనవి శబ్దమానములైనవి. ఈ ప్రకృతి అంటే ఏంటంటే 5 రకాల ప్రకృతి. ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధం, అంతే ప్రకృతి. ఎందుకు? ఆకాశం వాయు అగ్ని నీరు భూమి 5 భూతాలే. కనుక ఈ ప్రకృతి కూడా 5 రకాలే. మీరు అనుభవించే ఏ అనుభవమైనా ఈ 5 అనుభవాలే అవుతుంది. 6వ అనుభవం లేదు ఈ లోకంలో. చూపించండి నాకు 6వది. ఏదైనా చూసి అనుభవించేదో, లేదా శబ్దాల ద్వారా విని అనుభవించేదో, లేదు మంచి వాసన ద్వారా వాసన పీల్చుకుని అనుభవించేదో, లేదు స్పర్శ ద్వారా స్పృశించి అనుభవించేదో, లేదు నాలుక ద్వారా రుచించి అనుభవించేదో తప్ప 6వ అనుభవాన్ని నాకు చూపించండి. లేదు. ఈ 5 అనుభవాలు దేనివి చెప్పండి? దర్శనం దేని యొక్క గుణం? అగ్ని. అగ్ని వల్ల ఈ దర్శనం అనేటువంటి ఈ దృశ్యక్రియ జరుగుతుంది, అవునా? గంధం దేనిది? వాయువు వల్ల. వాయువు అనేటువంటి పంచభూతాల్లో వాయువు యొక్క తత్వం వల్ల ఈ ఈ గుణం ఏది? ఘ్రాణం, ఆఘ్రాణం, వాసన పీల్చడం. ఈ ఈ సుగంధము అనేటువంటి ఈ వాసన అనేటువంటిది వాయువు యొక్క తత్వం. చూడడం అనేటువంటిది ఏంటి? అగ్ని యొక్క తత్వం. ఆ చూడబడే పదార్థం ఏంటి? బయట అగ్ని యొక్క తత్వం. చూడడం అనే క్రియ కూడా అగ్ని వల్లనే జరుగుతుంది. అలాగనే పృథివీ యొక్క తత్వం ఏంటి? పదార్థాలు, రుచి చూస్తున్నామే అన్న పదార్థాలు, ఆ రుచి ఏదైతే ఉందో అది పృథివీ యొక్క తత్వం. నాలుకలో రుచి ఆ పృథివీది, బయట అన్నం పృథివీది, కాబట్టి అది పృథివీ తత్వం. అలాగనే ఈ రసన, ఈ నాలుకలో ఉన్నటువంటి ఈ జలతత్వం ఉందే, ఆ జలతత్వం ఏంటనుకుంటున్నారు? నీరు, అది నీరుది. అలాగనే ఈ ఆకాశం ఉందే శబ్దం, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవన్నీ కూడా స్పర్శ పృథివీది. రసమేంటి? రుచి చూసేదేంటి? నీటిది. రుచి చూసే శక్తి దేనిది? నీటిది. స్పృశించే శక్తి దేనిది?
పృథివిది. అలాగనే చూసే శక్తి దేనిది? కంటిది, అది అగ్నిది. ఇక వినే శక్తి శబ్దం ఏంటి? ఆకాశంది. ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథివీ పంచభూతాలు. పంచభూతాలే పంచ జ్ఞానేంద్రియాలుగాయి. ఈ పంచ ఇంద్రియాలకి పంచ విషయాలు బయట పంచభూతాలు. పంచ ఇంద్రియాలు పంచభూతాలే, పంచ విషయాలు పంచభూతాలే.